ఈడకు వస్తే ప్రతిఫలం. అవునా? ప్రతిదానికి పాస్టే ప్రార్థన చేస్తాడు, పాస్టే చూసుకుంటాడు అంటే మాత్రం ఇది అసత్యం నేను చెప్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారే 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఒక తండ్రి కుమారుని తీసుకొచ్చి శిష్యులు దగ్గరికి మొదట తీసుకొచ్చి ప్రార్థన చేయమంటారు. ఆ శిష్యులు ఏం చేస్తారంటే అది కింద పడిపోయి నురంగార్చుకొని మూర్ఛలు వచ్చినట్టుగా మరి కేకలు పెడుతున్నప్పుడు వాళ్ళు భయపడిపోయి ఆ దయ నిలబట్టలేదు. దానికి వాళ్ళందరూ కూడా అక్కడ వాగ్విధానం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మళ్ళీ శిష్యులతో పాటు వచ్చినప్పుడు అడుగుతారు, ఏంటి అట్లా గుంపులు కూడారు అన్నప్పుడు వాళ్ళ తండ్రి వచ్చి అట్లా కదా కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. ఎవరి మీద? శిష్యుల మీద. అయ్యా, నా కొడుకు ఇచ్చినప్పటి నుంచి ఇదిగో ఇలాగ మూర్ఛలు బట్టి దయ ఉంది, అది వచ్చినప్పుడు నీళ్ళల్లో నిప్పుల్లో పడతాడు, దూరంగార్చుకుంటాడు, అది మేము చూస్తూ ఉన్నాము, మరి మీ గురించి విన్నాం, మీరు నయం చేస్తారండి. అయితే మీ శిష్యుల దగ్గర తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు, కానీ అది గోల. అందుకే మరి మీరన్నా నయం చేస్తారు లేదన్నప్పుడు యేసుక్రీస్తు వారు మీకు విశ్వాసం ఉండాలి కదయ్యా, మీరు విశ్వాసం ఉంటే నీ కొడుకు నయమైదే అని అల్లా. మూర్ఖతరము అల్లా ఎంతవరకు మీతో ఉందని రాయబడి అంటే ఏంటి? శిష్యుల దగ్గరికి ఆయన ఉండేది 3.5 సంవత్సరాలే. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతాడు. తర్వాత చేయాల్సిన బాధ్యత ఉంది శిష్యులదే. కాబట్టి వాళ్ళు చేయాలి ఆ పని. ఇక్కడికి వచ్చే ప్రతి వాడు స్వస్థ పొందుకునేవాడే, కానీ ఆయన స్వస్థ పొందుకోకపోతే కనుక నేను బాధపడతా ఉంటాను. ఎందుకంటే దేవుడు సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పంపించాడు. మరి ఇక్కడ ఎందుకు కావట్లేదు అంటే ఎదుటి వాళ్ళలో కూడా ఏదో బలహీనత ఉండే ఉంటుంది. అది తెలుసుకున్న దాకా మనం ఏమి చేయలేము. సో అది తెలుసుకోవాలంటే ఏం కావాలంటే వాక్యమే కావాలి. వాక్యం లేకపోతే మనం ఏమీ తెలుసుకోలేము. కాబట్టి వాక్యం ద్వారా పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటేనే పని జరుగుతుంది, వాక్యం లేకపోతే పని జరుగుతుందని చెప్తే అది దయ్యాల బోధ. బైబిల్ చెప్పేది. నా దగ్గరికి రాగానే అంటే పని చేస్తాడు దేవుడు. యేసునామములో ప్రార్థన చేయడానికి అట్లే పని చేస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు డేంజర్లో ఉన్నావు. వచ్చిన అవునా? ఎవరైనా చూడుకోరు కావాలంటే కొంతమంది పని చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా పని వాళ్ళు కావాలంటే వచ్చినప్పుడు అయ్యా మేము పని చేస్తామని చెప్పినప్పుడు అనగానే ఇంటికి తాళం ఇచ్చేసి బీరువాలో ఇదిగో లక్షలు ఉన్నాయి, కేజీలు బంగారం ఉన్నాయి అవును చెప్పేసి తాళం ఇచ్చేసి ఊరికి వెళ్ళిపోయారనుకో మేము డేంజర్లో ఉంటాం కదా. ఎందుకంటే తాళం నీ చేతులు పెట్టారు, నీకు ఆ ఇంట్లో ఉండమని చెప్పారు, కానీ నీకు అందులో లక్షల కోట్లు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, విలువైన వస్తువులు ఉన్నాయి. వాళ్ళేమో యజమానులు కుటుంబంతో బయటకు వెళ్ళిపోయారు, నువ్వు మాత్రమే ఇంట్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు డేంజర్లో ఉన్నావని ఎలా చెప్తున్నావు అంటే, ఒకటి నువ్వు దొంగతనం చేసేసి నేరస్తుడన్నా కావాలి, లేదంటే వేరే వాడు వచ్చేసి నిన్ను కొట్టి ఆ దొంగతనం చేసుకోకపోతే నిన్న ఎవరి మీద పడుతుంది నేరం? నీ మీద. అంటే ఇక్కడికి వస్తే స్వస్థత జరిగినా, ఇక్కడికి వస్తే విలువ జరిగినా నువ్వు నీకు అడిగిన వెంటనే నీ కార్యాలు జరుగుతున్నట్టే. నువ్వు ఎక్కడున్నావు? డేంజర్లో ఉన్నావు. డేంజర్లో ఉన్నావు. నీవు ఏం కావాలి? కాపలా కాసుకొని కూర్చోవాలి, వాక్యం కూడా. హల్లెలూయా. సో అందుకనే ఇక్కడికి ప్రతి వారం వచ్చేసి వినమని బైబిల్ చెబుతుంది. అయితే ప్రతిరోజు కూడా మీరు వినమని బైబిల్ చెబుతుంది. మేము చెప్తాం ఈ ఒక్క వారం, ఈ యొక్క ఆదివారం చెప్తాం. మిగతా రోజుల్లో కూడా ఆహారం తిన్నట్టుగానే ప్రతిరోజు కూడా నువ్వు చదివే వాళ్ళు బైబిల్ చదవాలి, వినేవాళ్ళు వాక్యం ద్వారా ఎవరైనా చదువుతుంటే వినాలి, లేకపోతే ఏదైనా టీవీలలో ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ సిల్లలో వినాలి. మీరు అంతే. వినకుండా ఏ పని ఇక్కడ జరగటం అసాధ్యం. ఓకే, మంచిది. బైబిల్ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి వల్ల ఏ పని జరగదు, తనతో పాటు ఒక సహాయకుడు ఉండాలని బైబిల్ చెప్తుంది. అందుకోసము ఆదికాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము చివరిలో ఉంటుంది. పద్దెనిమిదో వచనము. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకున్నాడు. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడు ఆలోచించి, అవునా, తన ప్రకటింపు నుంచే, నరుని యొక్క ప్రకటింపు నుంచే
అవునా ఎముక తీసి నరుని యొక్క దేహం నుంచి ప్రకటింపు తీసి ఒక స్త్రీనిగా మార్చి తన కొరకు సహాయంగా పెడితే సహాయం ఉండటం వల్ల మంచిగా ఒంటరిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడా లేకుంటే సహాయం దొరికిన తర్వాత అవునా ఇబ్బంది పడ్డాడా అంటే నాకు తెలిసి సహాయం కలిగిన తర్వాతనే తోడు ఉన్నప్పుడే ప్రాబ్లం ఎక్కువ స్టార్ట్ అయింది. అవునా కాదా? ఏ ఒక్క నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయం చేయాలనుకున్నాడో అదే సాటి అయిన సహాయకారి ఏం చేసింది తెలుసా? పాపంలో పడేటట్టు చేసింది. ఇక్కడ అవ్వ అనే సృష్టిస్తే ఎముక నుండి ఆ నరుడు యొక్క దేహం నుంచి ఎముక ద్వారా ఆ ఎముకలో మరి సాటి సాయంగా ఉండాల్సిన వ్యక్తి ఏం చేసిందంటే పాపంలో పడేటట్టు చేసింది. ఇది అందరికీ తెలుసు. ఎంతమంది తెలుసు? అవ్వ ఆదాముని పడేసిందని. అలానే అబ్రహాం కాలంలో చూస్తే అబ్రహాం పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది. కాదా? భార్య శారా ఏమంటుందంటే నాకు పిల్లగాట్లో బాగాలేదు, మరి లేట్ అవుతుంది కాబట్టి నువ్వు మరి నాకు దాసిగా ఉన్న హగర్ ఉన్నది, హగర్ దగ్గరికి వెళ్ళిపోయి పిల్లగను వాళ్ళ బిడ్డలు నేను పెంచుకుంటా అని చెప్తుంది. ఇది మంచిదా? భార్య ఉండగా తన భార్యే ఇంకొకరిని పెళ్లి చేయడం అవునా మన పద్ధ ప్రకారము స్త్రీకి మంచిదా? మంచిది కాకపోయినా కూడా తను చేస్తుంది. దానివల్ల దాదాపుగా చాలా సంవత్సరాలు లేట్ అవుతుంది వాగ్దానం యొక్క సంతానం దేవుడు ఇవ్వడానికి. అలానే బైబిల్లో చూస్తే ఒక వ్యక్తి రాజు, ఇజ్రాయెల్ రాజుగా ఉన్న వ్యక్తి ఆహాబు తన భార్యని యెజెబెల్ మాటనేసి మరి చనిపోవడానికి అవునా తన కుటుంబం మొత్తం శాపం కలగ కారణం చూసాం. ఇలా చూస్తే ప్రతి వాడు ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని మరి నిజంగా చనిపోవడం చూస్తూ ఉంటాము, మరణించడం చూస్తూ ఉంటాము, శాపాలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. దానికోసం ఒక వాక్యం మనకు స్ఫుటంగా రాయబడింది. ఒంటరిగా ఉండడం వల్ల వచ్చే నష్టాలు ఏందో చూద్దాము. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుదాం. 1 చదువుదాం. మరియు 4వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 7వ వచనము. నేను ఆలోచింపగా వ్యర్థమైంది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడినట్టు. ఈ భూమి మీద ఎంతమైంది ఒకటి ఉందంట. వ్యర్థమైనది ఒకటి ఈ ప్రసంగి చూసాడు అంటున్నాడు. నేను ఆలోచిస్తున్నప్పుడు వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుడి కింద నాకు కనబడెను. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖానుభవం అనేది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుతున్నారో అనుకున్నాడు. ఇది వ్యర్థమైనదై బహు చలిత కలిగిస్తున్నట్టు. హల్లెలూయా. కాబట్టి ఒకడున్నాడు, వాడి జతగా లేడు, తోడి సహోదరుడు లేడు. అవునా? ఇప్పుడు జతగాడు కావాలని బైబిల్ చెబుతుంది, సహోదరుడు కావాలని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే అలాగా సంపాదించిన సంపాదన ఎవరు అవునా అనుభవిస్తారు. నేనున్నాను, మరి నేను బిడ్డగా అన్నాను, ఇప్పుడు వాళ్ళు నా యొక్క సంపద అనుభవించాలి. హల్లెలూయా. అలానే ఇది శరీరసారంగా మరి ఆత్మలో రక్షణలోకి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. మరి నేను సంపాదించుకుని దేవుడికి ఇవ్వాలి, మీకే ఇవ్వాలి. హల్లెలూయా. అది ప్రార్థన ద్వారా స్వస్థ అయితేనేమి, విడుదలైతేనేమి, అద్భుతమైనతేమి, ఆశ్చర్యకార్యాలు అయితేనేమి, ఆశీర్వాదం అయితే మీకు ఇవ్వాలన్నదే మరి బైబిల్ కోరుకునేది. అలా కాకుండా మీకు ఇవ్వకుండా నేను మాత్రమే సేవకుడిగా ఉండాలి, నేను మాత్రమే వాక్యాన్ని బోధించాలి, నేను మాత్రమే సుఖవంతమైన జీవితం జీవించాలి అనుకుంటే కనుక అది ఏమంటున్నాడు? వ్యర్థము అంటున్నాడు. ఎవడు అనిపించాలి నా తర్వాత? సో ఆత్మీయంగా రక్షించబడిన మీరే. కాబట్టి ఇది ఒకవేళ నేను నీకు ఇవ్వకపోతే కనుక అది ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. చదవండి కింద 9వ వచనం. ఇద్దరి కష్టం చేత ఉభయములకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడే ఉండట కంటే ఇద్దరు కూడటం అంటారు. హల్లెలూయా. అక్కడ ఏమని చెప్పాడు? నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు, సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడు. ఆ సాటి అయిన సహాయం పడగొట్టింది, పాపంలో పడినట్టుగా మరణాన్ని అవడా దగ్గర చేసింది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు కూడి ఉండట, ఇద్దరు కష్టం చేసంట, ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుందట. ఇద్దరు ఉండాలి, ఇద్దరు లేకుండా ఫలం కలుగుతుంది.
ఇద్దరు లేకుండా ఈ భూమి మీద మనకి ఫలము, మంచి ఫలము కలగదు. సో ఆ రకంగా చూస్తే మరి అవ్వ ఆదాము కూడినప్పుడు కయ్యూను జన్మించాడు. వాళ్ళ మంచి ఫలం అది కాదు. ఎందుకంటే తర్వాత పుట్టిన ఏబేలుని చంపడానికి గల కారణము కయ్యూనే అయ్యాడు. అవునా? ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడే ఉండట కంటే ఇద్దరు కూడి ఉండట మేలు అంటున్నాడు. అక్కడ మేలు జరిగిందా? అవాదానికి పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చంపేశాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు చంపడం ద్వారా దేవుడు పెద్ద కుమారుడిని శపించాడు. అసలు దేవుడు చెప్పించడం కాదు, వాడే చెప్పించుకున్నాడు. నేను నా సహోదరుని చంపాను కనుక నన్ను కనుగొన్న ప్రతి వాడు నన్ను చూసి నన్ను చంపేస్తాడని చెప్పి చెప్తాడు. కాబట్టి చిన్నోడు పోయాడు, పెద్దోడు పోయాడు. ఇద్దరు కష్టపడి వరా ఇద్దరు అన్నారు ఫలించి, కానీ మంచి ఫలం కలిగిందా? కలగల. ఆ రకం కూడా అవునా? అవ్వాదాము కలిసి ఉండటం వల్ల కూడా గర్భఫలము మేలు కలగల, ఇద్దరు చనిపోయారు. కానీ ఇక్కడ ఇద్దరు కూడి ఉండట, అవునా, ఇద్దరు కూడి ఉండట మేలు అంటున్నాడు. ఎలానో చూద్దాం. కింద వచ్చినది. వారు పడిపోయినను ఒకడు తన తోడి దాన్ని లేవనెత్తును. అంటే ఒంటరిగాడు పడిపోయినాడలా వాడికి శ్రమే కలుగుతుంట. హల్లెలూయా. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇద్దరు ఉంటే కనుక ఒకడు పడిపోతుంటే మూడు పట్టుకుని లేవనెత్తుడంట. ఒంటరిగా ఉంటే కనుక అసలు సాధ్యం కదా, అసలు సాధ్యం కదా అంటారు. మొన్న ప్రాక్టికల్గా ఈ దంపతులు వచ్చినప్పుడు నాకు తెలిసి పోయిన వారం 2 రోజులు ఉపవాసినప్పుడు ఫస్ట్ రోజు అక్కడ సెకండ్ రోజు నాతో పాటు వచ్చినప్పుడు మొదటిగా నేను బ్రదర్నే రమ్మని చెప్పాను. కానీ బ్రదర్ ఏమన్నా మేము ఇద్దరం వస్తామని చెప్పాను. ఇద్దరు వెళ్ళిపోయాము. చెప్పాను, మీరు దూరంగా కూర్చోండి, బైబిల్ చదవండి, స్తుతించండి, పాటలు పాడండి, ఒకరి నుంచి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఒక 6 గంటల సేపు టైం వదిలేసాను అన్నమాట. సో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అక్కడే విడుదల పొందుకున్నారు. నాకు తెలిసి మొదటి రోజు ప్రార్థన చేసినప్పుడు ఆ విడుదల కలిగింది. కానీ దేవుడు స్వస్థపరిచి ఎలా చేస్తాడు? సంపూర్ణ స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అయితే తన వాక్కు వినే వాళ్ళకి, ఆ ఆజ్ఞల ప్రకారం జీవించే వాళ్ళకి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మీరు నా ఆజ్ఞలను పాటించడం వల్ల మీరు నన్ను ప్రేమించిన వారని బైబిల్ రాస్తుంది. మీరు నన్ను ప్రేమించడం నా ఆజ్ఞలు గైకొట్టారని రాయబడింది. కాబట్టి చెప్పినాను, వాళ్ళు అలా చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పాటలు పడుకుంటున్నారు, నేను దూరంగా కూర్చొని బైబిల్ చదువుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఒకళ్ళొకరు కూడి నడవడం ద్వారా కానీ ఒకళ్ళొకరు కూడి ఉండడం ద్వారా మంట వచ్చేస్తుంది. హల్లెలూయా. మంట వచ్చేస్తుంది. కాబట్టి ఒకడు పడిపోతే ఇంకోటి ఏం చేయాలి? పట్టుకొని లేకపోతే. అందుకోసము భార్య భర్తలు దాంపత్య జీవితం దేవుడు మనకు అనుభవిస్తున్నారు. ఒకవేళ భర్తకి ఇబ్బంది అంటే భార్యకి ఇబ్బంది అయితే భర్త. ఇలాంటి దాంపత్య జీవితం శరీరసారంగా దేవుడు మనకు అనిపించున్నాడు. చదవ కింద. వాడిని లేవనెత్తినాడు అంటే ఒక్కడైతే లేవనెత్తుడు కాబట్టి వాడు వేస్ట్ అనవసరంగా ఒంటరిగా ఉండటం వేస్ట్ అంటున్నాడు. చదువు. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వాడికి వెంట కలుగును అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? చూడండి, స్త్రీ పురుషులు దగ్గరైనప్పుడు మంట వచ్చేద్దనమాట, వాడి హీట్ వచ్చేద్దనమాట. ఇది నిజంగా దాంపత్య జీవితంలో కలిగిన వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. చదవం కింద. ఒంటరిగాడికి వెంట ఎలాగూ పుట్టును అంటే ఒక్కడే ఉన్నవాడికి ఎక్కడగా మంట వద్ద అంటున్నాడు. ఎట్లా వద్దంటున్నాడు? ఈ రోజు నుంచి ఒంటరిగాడైనా కూడా మంట పుడుతుంది అనమాట. హల్లెలూయా. ఒంటరిగాడైనా కూడా ఈ వాక్యం ద్వారా మంట పుడుతుంది. ఈ రోజు ఈ వాక్యం తర్వాత. హల్లెలూయా. చదవండి. ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అంటాడు. హల్లెలూయా. ఇది తెలుసా? స్త్రీలు జడలేస్తారు, తాళ్ళు కూడా మరి అల్లుతారు. కానీ స్త్రీ జడ వేసినప్పుడు 2 పేటలు వేస్తారు. నా దగ్గర 3 పేటలు వేసేది. 3 పేటలు వేస్తారు, 2 వేస్తారా? 3 వేస్తారు. కానీ అవి 2 కనపడతాయి, 3 అది కనపడదు. అవునా? ఇక్కడ అంటున్నాడు 3 పేటల త్రాడు త్వరగా తెగిపోతాడు. ఇది ఈరోజు మనం తెలుసుకున్నాం. నిజమే, నువ్వు ఒంటరిగాడివే. నిజమే, నీకు తోడు లేదు. నిజమే, నువ్వు ఇక్కడ ఏమో నీకు మట్ట రాట్లా. కానీ ఇక్కడ నీకు ముగ్గురిని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. నీలో ఎంతమంది ఉన్నారని తెలియపరుస్తున్నాడు.
ఎందుకంటే ఒంటరిగాడు ఎదురించడము అసాధ్యం కనుక నీకు తోడుగా ఆమె సహాయం లేకపోతే కనుక ఈ రోజు నువ్వు తెలుసుకోకపోతే కనుక నేను ఒంటరిగాని కాబట్టి ఒంటరిగా కాబట్టి నా భర్త నాకు సహకరించలేదు, నా భార్య నాకు సహకరించలేదు, నా బిడ్డ నాకు సహకరించలేదు, ఇలా అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, చూద్దాం. యోహాను సువార్త చెప్తా 17వ అధ్యాయము, ఓకే 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 16 యోహాను సువార్త లాస్ట్ 3వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం లాస్ట్. మీలో ప్రతి వాడును 23లో, ఓకే 22 అమ్మా. యోహాను 16, 22, 32, ఓకే 32, 32 వచ్చిన. ఓకే, ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా. హల్లెలూయా. అక్కడ అవ్వనిస్తే చెడగొట్టింది, ఇక్కడ ఆయన తోడుగా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒంటరిలోనే, భర్తగా భార్యగా వివాహం అయినప్పటికీ కూడా ఒంటరిలో కొన్ని సందర్భాలు కొన్ని సమస్యలు చెప్పుకోలేము. ఎవరు చెప్పాలని కోరుకుంటాము? తోడుగా ఉన్న వాళ్ళు చెప్పుకోవాలనుకుంటాం. చెప్పిన వాళ్ళు తీస్తారా? తీర్చరు. ఇక మన సమస్యను ఇంకా బయట తీసుకెళ్ళి నలుగురు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీరు 3-4 సంవత్సరాలు 12 మందిని శిష్యులుగా సిద్ధపరిచారు. మీరు నాతో ఉంటారని అందరూ అనుకుంటున్నారు, మీరు నన్ను సెక్యూరిటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు ఎవరింటికి వారు నన్ను పట్టుకున్నప్పుడు, మరణానికి అప్ప చెప్పినప్పుడు, నేను సమర్పడేటప్పుడు ఎప్పుడు నాకు తోడుగా ఉండడు. కానీ నాకు తోడుగా ఉండేవారు తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏమంటాడు చూడండి, నేను ఒంటరిగా ఇక్కడ నేను ఏమైతే కలిగి ఉన్నానో అది దేవుడు మనకి ఇచ్చున్నాడు. అది మాకిచ్చింది మీకు కూడా ఇవ్వాలని కోరుకుంటాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వను, ఒంటరిగా ఎప్పుడు అనుకోను. నాతో ఇంకొకడు ఉన్నాడు కాబట్టి నేను వాక్యం చదువుతున్నాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఏమవుతుంది తెలుసా? మంట వచ్చేస్తుంది. మంట మామూలు రాట్లా, ఆ మంట ద్వారా అనుకుంటాను కదా, ఇలాంటిది నా బిడ్డలకు ఇవ్వాలి. హల్లెలూయా. పుట్టిన బిడ్డలకు ఇవ్వాలి, రక్షించబడిన బిడ్డలకు ఇవ్వాలి, వీళ్ళందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. ఎందుకంటే భార్య అవునా భర్తకు లోబడాలి, ఇక్కడ పరిశుద్ధాత్మ కూడా లోబడాలి. ఇద్దరికి లోబడాలి. భర్తకు లోబడాలి దాంపత్య జీవితంలో, అవునా ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మాట విని పరిశుద్ధాత్మ లోబడాలి. లేకుంటే కనుక మనకు ఈ భూమి మీద అవునా ఒంటరిగా జీవించడము కష్టం. ఎందుకంటే నువ్వు పడిపోతే నీలో పరిశుద్ధాత్మ లేడు కనుక, అవునా నీకు సహాయంగా ఉండడు కనుక నువ్వు ఇతరుల సహాయం కోరుకుంటావు. ఇతరుల సహాయం చేసిన నువ్వు గొప్ప స్థాయి తీసుకెళ్ళాలని కోరుకుంటావు. కింద 30 కూడా వచ్చుతారు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. అంటే నీ పరిశుద్ధాత్ముడు నిజంగా మనలో ఉంటేనే మనకు సమాధానం. దేనికైనా సరే పరిశుద్ధాత్మ లేకపోతే ఎన్ని రోజులు నా సమాధానం అన్నమాట. చదవమ్మా. లోకములో మీకు శ్రమ కలుగును. అంటే ఈ దేహంలో ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది అంటున్నాడు? శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అది చదవమ్మా. అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమునకు జయించి ఉన్నానని. అంటే ఈ దేహంలో ఉన్నప్పుడు, లోకం అంటే ఏంటి? శరీరమే. ఈ శరీరంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. దేనికి? దేహానికి. కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, రోగాలు వస్తాయి, నొప్పులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఏది వచ్చినా కూడా భయపడద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను నీకు ఆదరణకర్తగా సహాయకుడిగా ఎవరిని పోతున్నాను? పరిశుద్ధాత్మ. ఆయన నీలోకి వచ్చి ఏం చేస్తాను తెలుసా? నీకు తోడుగా ఉండి ఆదరణకర్త ఏంటి? కొంతమంది తీసుకుంటారు, ముసలోళ్ళు నడవలేని వాళ్ళు ఏం తీసుకుంటారు? స్టాండ్లు పట్టుకుంటారు, లేకపోతే కర్రలు పట్టుకుంటారు. ఎందుకనేది ఆ స్టాండ్ కానీ కర్ర కానీ ఎక్కడైనా సరే పడిపోకుండా చేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా వచ్చి సహాయకుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, కష్టంలో ఉన్నావా, రోగంలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, నీకు దాంట్లో సపోర్టివ్గా ఇచ్చి
అవునా సపోర్ట్గా ఇచ్చి నిన్ను పడిపోకుండా చేస్తాడు మొదటిగా. హల్లెలూయా. నిజం చూడండి, ముసలి అదే 2 కాళ్ళు ఉంటాయి. ఒక వయసు అయిపోయిన తర్వాత ఈ సాకరిస్తాయి కొన్ని కాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కట్టె పట్టుకొని అది అట్లా పోటేసుకుంటా దాన్ని ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు కూడా నీకు అలానే నీలోకి వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఇచ్చిందే దానికోసం. అది కోసం నేను మొదటిగా ఏం చేశాడు, తన యొక్క రక్తం చేత కడిగి ఆదరణకర్తగా ఉత్తరవాదిగా పరిశుద్ధాత్మలో పెట్టి ఏం చేసి తెలుసా, కుమారుడు ఎలాగైతే దేహాన్ని జయించాడో అంటే ఎలా జయించాడు, నేను ఈ ప్రాణం పెట్టిన తర్వాత నన్ను లేపనెత్తడానికి ఒకడున్నాడు. హల్లెలూయా. ఆయనే నా తండ్రి, ఆయనే నా తండ్రి, నా దేవుడు. కాబట్టి ఆయన నా దేవుడు, నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను మరణించినా కూడా 3 రోజుల తర్వాత తిరిగి ఖచ్చితంగా నన్ను లేపగలడు. ఇదే నమ్మకంతో మరణించడానికి దేవుడు యేసుక్రీస్తు వారు ముందుకెళ్ళాడు. ఎందుకంటే ప్రార్థన చేసిన గెత్సేమనే తోటలు తెలిసిపోయింది ఏమని, నన్ను పట్టుకుంటారు, నన్ను శ్రమ పెడతారు, నన్ను నిందిస్తారు, నన్ను దూషిస్తారు, నన్ను అవమానపరుస్తారు, నన్ను 40 దెబ్బలు కొడతారు, సిలువ మోపిస్తారు. అవునా, దాన్ని ఎట్లా కాబట్టి అట్లా చేస్తారు, చిత్రవదాలు చేస్తారు, వేగుతో కొట్టి సిలువకి ఏలాడదీస్తారు. అవునా, నేను మరణించేంత వరకు కూడా నా దేహంలో ప్రతి రక్తం పొట్టు పోయేదాకా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చివరికి నేను ఆ ప్రాణం వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత నేను ప్రాణం విడిచిన తర్వాత 3వ దినాన ఈ రోజు నాకు ఎవరైతే ఒంటరిగా లేకుండా నాతో ఉన్నాడని చెబుతున్న నా తండ్రి, అదే తండ్రి నన్ను తిరిగి లేపుతాడు నాకు. హల్లెలూయా. కాబట్టి నేను మరణానికి వెళ్ళిపోవాలని సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, ఇప్పుడైనా సరే రోగం వస్తే భయపడవచ్చా, అప్పులు వెళ్తే భయపడవచ్చా, నొప్పులు వెళ్తే భయపడవచ్చా, జ్వరం వస్తే భయపడవచ్చా, తలనొప్పి వస్తే భయపడవచ్చా, ఆర్థిక ఇబ్బందులు కలిగి భయపడవచ్చా, భార్య మారపోతే భయపడవచ్చా? లేదు. నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. నీవు ప్రార్థన నీవు ఒక్కడే చేస్తే కుదరదు, నీతో ఒకడు చేయాలి. ఎవరైనా పరిశుద్ధాత్మ ఏమంటాడు, 2 కూడి ఉంటే ఎవడన్నా వచ్చి దొంగ ఎదురిస్తే ఏమేం చేయాలి, 2 కూడి గట్టిగా బలవంతారు. భార్య భర్త దగ్గర ఒకే అండర్స్టాండింగ్ ఉండండి. దొంగ వచ్చి దొంగతనం చేస్తాడు, పోతారా, చంపేస్తారు కూడా వీళ్ళిద్దరు. అతి సహాయకుడుగా దేవుడు నీలో తన ఆత్మ పెట్టున్నాడు. హల్లెలూయా. భర్తకైనా, భార్యకైనా, బిడ్డలకైనా, తల్లిదండ్రులకైనా సహాయకుడిగా ఎవరు ఇచ్చారంటే, అవునా, స్త్రీ ఇవ్వలే. స్త్రీని అప్పుడు ఇచ్చాడు శరీరంగా ఆదాము కాలంలో భూమి మీద. ఇప్పుడు భూమి మీద ఉన్న మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి పరలోక సంబంధంగా ఉన్న పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించున్నాడు. ఆయన పరలోక సంబంధమైన విషయాలే గురించే బోధిస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అనారోగ్యాలు జీవించడానికి లేదు, తలనొప్పులతో జీవించడానికి లేదు, వ్యాధి బాధలతో జీవించడానికి లేదు, అప్పులతో ఇరుకిబ్బందితో జీవించడానికి లేదు, అవమానంతో నిందలతో అవునా కష్టాలతో జీవించడానికి నువ్వు వీలేదు. నేను నీకు తోడుగా ఉన్నా. ఏ పరిస్థితులు అయినా సరే భర్త విడిచిపెట్టవచ్చు, భార్య విడిచిపెట్టవచ్చు, ఆవిడ తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, నేను నా చేతిలో చెప్పుకున్నాను, నిన్ను నేను మర్చిపోవచ్చానని రాయబడింది అనమాట. తల్లిదండ్రులైనా మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మరవను. ఎందుకంటే నేను నా చేయి చూసుకున్న ప్రతిసారి నువ్వు నాకు అనిపిస్తా ఉన్నావు. నువ్వు ఒంటరి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను ఎప్పుడప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు మాట్లాడతాను, నిలబడినప్పుడు మాట్లాడతాను, ప్రయాణాల్లో మాట్లాడతాను, పడుకున్నప్పుడు కూడా మాట్లాడతాను. దావీదు అంటాడు, నేను ఒంటరిగా ఉన్నా కూడా నేను భయపడిన, ఎందుకంటే నేను నిద్రపోయి మళ్ళీ మేలుకొని అవునా దేవుని స్తుతిస్తాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈయనకు తోడుగా దేవుడు నాన్న సంగతి తెలిసి దావీదు మహారాజు నిద్రపోయినా కూడా ప్రశాంతంగా నిద్రపోతాడు. నిజంగా చాలా మందికి నిద్రలు ఉండవు. లేస్తే మళ్ళీ ప్రాబ్లమ్లు, అవునా, లేస్తే మళ్ళీ ఇబ్బందులు, లేస్తే మళ్ళీ ఇరుకులు, ఈ సమస్యల గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా సరే పోవాల్సిన సంబంధాలు ఉంటుంది. చాలా మంది చూసే ఉంటారు. నాకు మన తండ్రి మనతో ఉంటే ప్రశాంతమైన నిద్రపోవచ్చు మనం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మలకు వచ్చి శక్తినిచ్చేసి జరగబోతున్న విషయాలు తెలియపరిచి నువ్వు వస్తున్న ప్రమాదాలు తప్పించి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలని ఆశపడుతుంది ఈ భూమి మీద. కాబట్టి నువ్వేమడిగినా కూడా ఈ భూమిని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది ఒక మాట ఉంది. ఈయన మాట వినకపోతే వచ్చే నష్టం ఏదో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి. అంటే ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళలోకి ఎవరు వచ్చి ఉంటారు, పరిశుద్ధాత్మ వచ్చి ఉంటారంట. ఈ మాట వినేవాడికి ఎన్నోడికి కాదు, మళ్ళీ విశ్వాసం గలితీలు రాసిన పత్రిక రాయబడింది, విశ్వాసం వల్ల పరిశుద్ధాత్మ పొందుకుంటారని. అవునా, మన నీతి క్రియలుగా జీవించడం వల్ల, అంటే ఏదో ధర్మశాస్త్ర ప్రకారం ఆజ్ఞలు గైకొట్టడం వల్ల మన పరిశుద్ధాత్మ పొందుకోవాలి.
పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగేసి నమ్మి అని బాప్తిసం తీసుకున్న ప్రతి వాడికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. హల్లెలూయా. అందుకని నా యందు మీరును నా యందు మీరు నిల్చోండి, మీ యందు నేను. అంటే మీరు ఎప్పుడైతే ఈ మాటలు వింటారో ఈ మాటలు వింటే నేను మీలోకి వచ్చి ఉంటాను అంటున్నాడు. మీ యందు నేను నిల్చుంటాను. చదవమ్మా. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు. అంటే ఈ వాక్యంతో సవాసం కలిగి ఉండాలి, ఇంకోటి ఏదితో సవాసం లేదు. అవునా? రాజకీయ నాయకులతో, ఉద్యోగస్తులతో, వ్యాపారస్తులతో మాట్లాడండి, కానీ మనకి ఆత్మీయ సవాసం వాళ్ళు ఇవ్వలేరు. పరలోక రాజ్యం వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇది మాకు తెలిసింది. ఎవరితో ఉండాలంటున్నాడు? తీగ ద్రాక్షవల్లితో ఉన్నట్టుగానే మనము ఆయన వాక్కుతో సహవాసం కలిగి ఉండాలి, వేరేది ఏది కాదు. అందుకే చాలా మందికి ఇది ఇష్టం ఉండదు అసలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏ పాస్గా ఎప్పుడు వాక్యం వినాలంతే. ఈ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ఈ వాక్యం ఏమైంది? యేసునామం అయింది. యేసునామం ఏమైంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎవరెవరిలో ఉన్నాడు? నీలోనే ఉన్నాడు. నీలో నుండి పనిచేసి నిన్ను ఉద్యమ చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు క్రీస్తునందు సృష్టించబడ్డావు. హల్లెలూయా. ప్రేమ చేత దేవుని మాట వినడం వల్ల మాత్రమే. ఈ రోజు వాడివైతే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. నువ్వు పరలోక సంబంధివి కనుక, ఎన్ని వేల క్రితాలు నువ్వు జగత్ పునాది వేయబడకుండా దండ్రి దగ్గర ఉన్నావు కనుక ఈరోజు భూమి మీదకి వచ్చావు. కుమారుడు ఎలా జీవించాడో తెలుసుకొని అదే జీవితం నువ్వు కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. దరిద్రుడుగా ఇక్కడ ధనవంతుడు కావాల్సిందే. రోగిగా ఆరోగ్యం వచ్చేసి అనేక మంది రోగాలు నువ్వే పోగొట్టాలి. నువ్వు ఇప్పుడు ఇబ్బందులతో పడుతున్న దయాలు పట్టినావా, అనేక దయాలు నువ్వే వెళ్ళగొట్టాలి అంతే. హల్లెలూయా. అనేక పరిస్థితులు కుటుంబాలు మార్చాల్సిన బాధ్యత దేవుడు నీకే పెట్టున్నాడు. వాళ్ళ బట్ల అందుకే ఇక్కడ రావాలి. కేవలం నామకార్థంగా వచ్చేసి అవునా ఈ 40 దినాలు మాత్రమే అని ఇప్పుడు చాలా మంది లెంత్ డేస్లో తప్పుగా అనుకోవద్దు. ఉంటారు కరెక్టే, ఈ తర్వాత ఇంకెవరు ఉండవు. కానీ బైబిల్ చెబుతుంది సహవాసము భార్య భర్తలకు ఎప్పటి వరకు ఉండాలి? సచ్చినంత వరకు ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఒకరినొకరు ఆమె ఆదరించుకోవాలి. అలానే ఏమంటున్నాడు? తీగ ద్రాక్షవల్లి నిల్చుంటే గాని ఎలాగ ఫలింపదో తర్వాత అలాగే నా యందు నిల్చుంటే గాని అంటే ఈ మాట్లాడకుండా నీకు ఫలింపు వస్తుందంటే అది అబద్ధం. దేవుని మాట అనకుండా ప్రతిరోజు ప్రతి వారం వినకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడంటే కనుక అబద్ధం. నువ్వు డేంజర్లో ఉన్నావు. కాబట్టి ప్రతిరోజు భోజనం అవసరం లేదా మనకి? ప్రతి పూట అవసరం లేదా? వాక్యం వినడం కూడా అంతే అవసరం. నువ్వు వాహనంలో వెళ్ళు, బస్సులో వెళ్ళు, కారులో వెళ్ళు, ఇంట్లో కూర్చో, అవునా ఏదైనా చెయ్యి, వాక్యము విని చెయ్యి. ఉదయం లేకనే వాక్యం విని చెయ్యి, లేకపోతే బైబిల్ చదివి ప్రార్థన చేసి ముందుకెళ్ళు. చదవమ్మా. ద్రాక్షవల్లిని నేను తీగల మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచున్నో వాడు బహుగా ఇక్కడికి వచ్చి ఎవరైతే బాగా వినాలని ఆశపడుతున్నారో, శవల ద్వారా విని హృదయాలు పెట్టుకోవాలని ఆశపడతారు ఈ వాక్యాలని, వాళ్ళలో దేవుడు వచ్చి బహుగా ఫలించట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎవడు నా యందు నిల్చుంటాడో, నేను ఎవరి యందు నిల్చుంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఎందుకంటే ఎంతమంది తెలుసు రక్షణ మూర్తిగా పరిశుద్ధాత్మ నింపడ్డారని? నేను పరిశుద్ధాత్మ నింపడాను ఎంతమంది చేతులు? మరి పరిశుద్ధాత్మ నింపడితే నిజమే, నీకు 10,000 ఇచ్చారు కరెక్టే, ఆ 10,000 నువ్వు వడ్డీకి ఇచ్చావు, నీకు వడ్డీ రావాలి లేదా? ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత వడ్డీ ఎంత అవుతుంది? దానికి 100 రెట్లు అవుతుంది. సంపాదన వస్తుందా లేదా? అయితే నిజమే, 1 సంవత్సరం కొరకు కొంతవరకు పర్వాలేదు, 2 సంవత్సరం పర్లేదు. ఎందుకంటే నువ్వు వడ్డీకే ఇస్తున్నావు. వడ్డీ డబ్బులు అసలు కలిపితే లాభం వస్తుందా లేదా? ఏడకు వస్తే కూడా అదే జరగదు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పడితే అట్లే ఉండడానికి లేదు. క్రమక్రమంగా అభివృద్ధి చెందడం అనేది బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు అలానే ఒంటరిగాడివై ఎప్పుడు అదే స్థితిలో రావడం అనేది దేవుని చిత్తము కాదు. చదువు కింద. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే వాక్యం వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, బైబిల్ మాటలు వినకుండా నీకు ఆశ్రదించబడ్డా, అనారోగ్యాన్ని స్వస్థ పొందుకున్నా, ఇరుకు నుంచి బయటకు వచ్చినా అది తాత్కాలికం మాత్రమే. అయితే నువ్వు కాలు జారు చోట ఉంచబడ్డావు. నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకు తెలియదు, నీకు ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలియదు, నీకు అప్పులు ఉన్న పరిస్థితులు ఎప్పుడు అవునా అప్పులే నీ జీవితం ఎప్పుడు అప్పులు పాలవుతుందో తెలియదు. నువ్వు డేంజర్లో 100% ఉన్నావు. ఆయన కన్ను మూసి తెరిచే లోపు నువ్వు మాయమైపోతావు ఆవిరిలాగా.
కాబట్టి ప్రతి వారము వచ్చి ఈ వాక్యం వినడం ఎంత ముఖ్యమో, ప్రతిరోజు లేచినప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవడం అంతే ముఖ్యము. అవునా? చెల్లు ద్వారా లేక టీవీ ద్వారా దేవుని మాట్లాడడము అంతే ముఖ్యము. లేదంటే ఎవరైనా చదువుతుంటే వినడం అనేది అంతే ముఖ్యం. పాస్టర్ గారు మీలాగా నేను బైబిల్ చదవాలంటే అవును విను, వాక్యం లాగానే చెల్లుగా వచ్చి విను, టీవీ పెట్టుకుని విను, మా గురించి ప్రార్థన చేయి, ఆ తర్వాత నువ్వు పనికి వెళ్ళు. నీవు చేస్తున్న పని నేను చేయమని నువ్వు చేయవద్దని నేను చెప్పలా, అది చెయ్యి. అందులో నువ్వు అధికంగా ఫలించాలి. హల్లెలూయా. 100 రూపాయలు వస్తున్న నీకు 1000 రూపాయలు రావాలి, 1000 వస్తున్న 10,000 రావాలి, లక్షలు రావాలి. అది నువ్వు అనేక మందికి అప్పు ఇవ్వాలి. డబ్బులోనే కాదు, ఆత్మలు కూడా అంతే ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఎవరికి చెప్పలేదు, నువ్వు అనేక మంది చెప్పే బిడ్డగా మారిపోవాలి. అయితేనే ఇక్కడ పనిచేస్తాను దేవుడు. నువ్వు ఒక్కడ మాత్రమే నాకు మాత్రం తెలుసు, ఇతరులు చెప్తే నమ్మరు కాదు, చెప్పాల్సిందంతే. లేక నువ్వు డేంజర్ ఉన్నావు, నువ్వు డేంజర్ ఉన్నావు చెప్తున్నావు. ఇతరులు చెప్పట్లేదా ఆయన నీకు ఆరోగ్యం ఉందా, ఇతరులు చెప్పట్లేదా ఆయన నీకు ఐశ్వర్యం వస్తుందా, ఇతరులు చెప్పట్లేదా నువ్వు అంతా బాగానే ఉంది, నీ కుటుంబం మొత్తం డేంజర్లో ఉన్నావు. అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఈ వాక్యం వినకుండా నీకేది జరగదు. ఒకవేళ జరుగుతుందంటే కూడా అది కూడా దేవుడు సాధ్యంగా పంపించేయచ్చు. ముందు బైబిల్ రాదు, అద్భుతాలు, స్వస్థలు, మాత్రం సూచికలు మాట్లాడ పోయినా దగ్గర హాస్పిటల్ పోయినా స్వస్థ కలుగుతుంది. కానీ అది నీకు నమ్మకాన్ని కలగజేయదు. చూడండి, మీకు హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ప్రాబ్లం నయమైన తర్వాత హాస్పిటల్కి వెళ్తారా? మళ్ళీ మాత్రం దగ్గరికి వెళ్తే అదే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మాత్రం దగ్గరికి వెళ్తారా? మొహం కూడా చూడదు. అయితే ఇక్కడ మాత్రమే అవన్నీ విడిచిపోయిన ముందు, విడిచిపోయిన తర్వాత ఎక్కువ రమ్మను. ఎందుకు తెలుసా? నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, ఇక నువ్వు పరిశుద్ధుడిగా మారాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధుడిగా జీవించాలంటే ఈ మాటలు వినాలి. బైబిల్ చెబుతుంది, నీకు వస్తున్న రోగాలనే తప్పించడం నా చిత్తం. నీ గుడారానికి ఏ ఒక్క రోగము సమీపించడానికి బైబిల్ రాయబడింది. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయాలని రాయబడింది. అంటే రోగాలు వచ్చిన తర్వాత నయం చేయడం అనేది యేసు పొందిన దెబ్బల చేత స్వస్థ కరెక్టే, కానీ మనకి స్వస్థపరచువాడు యెహోవాయే. అంటే స్వస్థత అనేది ఆయన దృష్టిలో ఏదో తెలుసా? వచ్చిన రోగము, వచ్చిన ప్రమాదం జరిగిన తర్వాత స్వస్థ చేయడం కాదు, అసలు ఆ ప్రమాదం జరగకుండా, ఆ రోగం రాకుండా చేయడమే ఈ వాక్యం యొక్క ముఖ్య స్వస్థత. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు ఆ యొక్క అనారోగ్యాల నుంచి, ఆ పరిస్థితుల నుంచి తప్పించుకొని మీరు జత్తగా అడిగిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడుదురు గాక. ఎందుకంటే ఆయన ఉంటే మీకు ఏ అనారోగ్యం కూడా రాదు. పాస్టర్ ఉన్నా కూడా నాకు వస్తున్నాడు అంటే నువ్వు వినడం తక్కువ చేసేవేమో, ఇప్పుడు వినడానికి నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కాబట్టి నువ్వు ఫలింపు అనేది కొంత తగ్గుతున్నావు. మొదటగా స్టార్ట్ అయ్యేది అనారోగ్యంతో. ఏం తెలుసా? వినకపోవడం కాదు, ఇంటది ఇతరులకు చెప్పకపోవడం కూడా అదే డేంజర్. ఈ రోజు కూడా 10 సంవత్సరాలు అవుతున్నా కూడా బస్సులో పోతున్నా, బస్ స్టాండ్ నిలబడ్డా, రైల్వే స్టేషన్ నిలబడ్డా, ఎక్కడ పెట్టిన బయట చదువుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు ప్రతి వాడికి చెబుతుంటాను. బైబిల్ చదువుతున్నప్పుడు వచ్చి అడుగుతారు వాళ్ళు. అంతే. మన ట్రైన్లో వస్తుంటే ఒకడు బైబిల్ చదువుతున్నా, నేను చెప్పట్లా. అతను ఎదురు కూర్చున్నాడు, తర్వాత పడుకున్నాడు, బెత్తు బాగుందని. ఆ తర్వాత ఏడుస్తున్నాడు. ఏడుచుకుంటా, అయ్యా ఏసై నిజ దేవుడు అయ్యా, నా గురించి ప్రార్థన చేయా. ఏమైందయ్యా? నేను తాగుతూ ఉంటాను, నా తాగుడు మాలను ప్రార్థన చేయి. చేశాను చేయా. నువ్వు ఆ మాటలు చెబుతుంటే నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి అని చెప్పినప్పుడు అక్కడే నిలబడి ప్రార్థన చేస్తున్నాను. చేయి చాపన్నాడు, వాళ్ళందరూ చూస్తున్నారు. చేయి చాపాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, జుమ్ జుమ్ అని లాగుతుందని చెప్పిస్తున్నాడు. అతను చేయబట్టుకొని యేసు రక్తంతో కడగబడుగా కానీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందంటే అతనికే కాదు, చూసే ప్రతి ఒక్కరికి రక్షణ. మీరు అనుకుంటే అతనికి ఒక్కడే కాదు, అతనికి ఒక్కడే కాదు. బైబిల్ ఎప్పుడు కూడా అదొక్కడికే కాదు చేసి, చూసే ప్రతి కన్ను నమ్మాల్సింది, ప్రతి చెవి వింటున్న ప్రతి చెవి నమ్మాల్సింది. ప్రతి వాడికి చెవులని కళని హృదయాన్ని కలగజేసిన దేవుడు. హల్లెలూయా. అది ఎలా తెలుసా? ఏకరీతిగా. నువ్వు ఒంటరిగా ఉండటం వల్ల నీకు ప్రయోజనం లేదు కనుక, ఒకవేళ నీకు జతగడిగా భూమికి సంబంధమైన ఒక వ్యక్తిని ఇస్తే నేను చెరిపారు కనుక, నీకు నేను ఇప్పుడు ఎవరు ఇస్తున్నాను? నిన్ను పరిశుద్ధపరచ అపవిత్రుడుగా జీవిస్తాను. నిన్ను ఎన్నికలే, నిన్ను వంటినా, నిన్ను నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నా ఆత్మని నీకు ఆదరణగా ఇస్తున్నాను. హల్లెలూయా. నీకు మరొక ఆదరణకర్తని ఇస్తున్నాను రాబడింది. మరి ఒకడు అంటే ఫస్ట్ ఇచ్చిన ఆదరణ ఏమైంది? సహాయకురాలు చెడగొట్టింది. ఇప్పుడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ వచ్చి మళ్ళీ వచ్చినట్టు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇటు పరిశుద్ధాత్మ ఉంటే ఏమవుతుంది తెలుసా? నువ్వు ఇద్దరితో కలిసి ఉన్నావు. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఆయనతో మాట్లాడుతుంటే ఏమవుతుంది తెలుసా? మంట వచ్చేస్తుందంటే నీ ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడే జరుగుతుంది అంతే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, చూడండి, ఎవరైనా సరే దాంపత్య జీవితంలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కలిసి లేకుండా వాళ్ళు విడిగా అంటారు.
దాంపత్య జీవితంలో ఎప్పుడైతే వాళ్ళు ఒకటవుతారో, అవునా, ఆ యొక్క పురుషుడు ఎవరికి అంటే ఎవరి మాట ఉండవు. కానీ ఎప్పుడైతే ఆ దాంపత్య జీవితంలో అయిన తర్వాత ఆ సతీమణి ఎప్పుడైతే దగ్గర అవుతుందో అప్పటి నుంచి 2 రోజులు చేయడం దగ్గర భార్య తినే తిండి కానుంచి, కట్టుకునే బట్టల కానుంచి, తాగే నీళ్ళ కానుంచి, నూనె కానుంచి, ఉప్పు కానుంచి, పప్పు కానుంచి అన్నీ ఎవరు చేస్తామని చెబుతుంది? భర్తని. ఈ భర్త ఏం చేయాలి? ఖచ్చితంగా పనుడిలా చేయాల్సిందే. హల్లెలూయా. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మలోకి వచ్చిందాకా అని చెప్పినట్టు మనం లోపడాలంతే. స్త్రీ అదే చేసేది అని చాలా మంది చెబుతారు. ఆ యొక్క దాంపత్య జీవితం మొదటి రోజున అమ్మా ఏమన్నా కూడా చెప్తారు లేదా, ఏమన్నా కూడా ఇబ్బంది పెట్టొద్దమ్మా, అవునా, అతనికి బాధ కలిగించొద్దు, సో మౌనంగా ఉండు అని చెప్తారు. మౌనం ఉన్న తర్వాత 2 రోజులు ఏమైంది? ఏమండే బియ్యం కావాలి, ఏమండే ఉప్పు కావాలి, ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు ఈ భర్త తీసుకొస్తాడా లేకపోతే పక్కన వాళ్ళు తీసుకొస్తారా? తల్లిదండ్రులు కూడా చెప్పదు, భర్తకి చెబుతుంది. ఇక్కడ కూడా అంతే. పరిశుద్ధాత్మలోకి వచ్చిందాక ఆయన మాట మనం వింటున్నట్లయితే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నువ్వు యేసునామములో ఏమడిగినా పరిశుద్ధాత్మ చేస్తాడు. హల్లెలూయా. అందుకోసం దేవుడు మనకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నా కూడా పని చేయట్లేదంటే నువ్వు అబద్ధం. నువ్వు ఆత్మతో నింపబడి ఉన్నావో లేదో కనుక్కోండి. మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారో కూడా బైబిల్ రాయబడి. యేసు క్రీస్తు అని చెప్పే ప్రతి వాడు అవును అబద్ధికుడే రాయబడి. ఆయన భూమికి మనిషిగా వచ్చి చనిపోయి తిరిగేసాడు నమ్మే ప్రతి వాడు దేవుని ఆత్మ. అట్లాంటి దేవుని ఆత్మ కలిగిన నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిదీ పరిశుద్ధాత్మను భర్త చేసినట్టుగానే చేయాలి భార్య. అంటే నువ్వు అడుగుతున్న యేసునామములో ఏదైనా అక్కడ జరగాలా లేదా? జరగాలి. బియ్యం తీసుకురా, నువ్వు నూనె అయిపోయి తీసుకురావద్దు, తీసుకురా అని చెప్తుంటే నేను ఇప్పుడు తీసుకురానంటే అయితే ఈ పూట నేను భోజనం వండి పెట్టను. ఏం చేస్తాడు? సచ్చినట్టుకు పోయి తీసుకొచ్చి పెడతాడు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం అడిగితే పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు దేవుడికి చేయడం అవసరమా అత్యవసరమా? పరిశుద్ధాత్మ అత్యవసరం. ఎందుకంటే ప్రభునామ మహిమ రావాలి. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ రావాలి కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏ అడిగినా నీకు అక్కడే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒంటరి కాదు, నీకు సహాయం చేయడానికి ఒకటి పెట్టి ఉన్నాడు దేవుడు. అది ఏమని చేస్తాడు నీకు సిద్ధంగా ఉన్నాడు. నీకే కాదు, నీ కుటుంబానికి, నీ బంధువులకి, నీ యొక్క వీధిలో వాళ్ళకి, నీ గ్రామానికి, నీ మండలానికి, నీ జిల్లాకి, నీ రాష్ట్రానికి, నీ దేశానికి సైతము, ప్రపంచ దేశాలకు సైతము అవునా పై స్థాయిలో ఉండే స్థితిని దేవుడు నీ ద్వారా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అట్టి వాణ్ణి వెలక కొనడానికి లేదు, కేవలము ఈ వాక్యము వినడం ద్వారా మాత్రమే. అందుకే చాలా మంది ఇక్కడ ఉంటారు, నిలబడ్డారు, ఏదో ఇంకొక ఆలోచన కలిగి ఉంటారు, వెళ్ళిపోతుంటారు. బైబిల్ కూడా మత్తయి సువార్త 13వ రాయబడింది. 4 విత్తనాల గురించి రాయబడతారు. ఒకటి త్రోవ పక్కన, ముండ్ల పొదల్లో, రాతి నేల మీద, ముండ్ల పొదల్లో, మంచి నేల మీద. ఈ త్రోవ పక్కబడింది వెంటనే అవున పక్షులు తీసుకెళ్తాయని రాయబడింది. అలానే ఇగో రాత్రి నేల పడింది, కొద్ది కాలం ఎదిగి ఆ తర్వాత అది మాడిపోతుందని రాయబడింది ఎండ వచ్చిన తర్వాత. ఇంకోటి ముండ్ల పొదల్లో అంటే అడిజుల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇక ఎగతాళి చేయడం ద్వారా, హేళన చేయడం ద్వారా, నిందించడం ద్వారా మళ్ళీ వెళ్ళిపోయి పూజలు చేసుకోవడం జరిగింది. 4వ వ్యక్తి మంచి నేల. హల్లెలూయా. 4వ వ్యక్తి మంచి నేల కాబట్టి 100 30 60 ఫలిస్తాడు. హల్లెలూయా. మీరు 100 ఫలించుదురుగాక. అలా అయితే ఇక్కడ రావాలి. అవునా నేను అలా అందరిలోనే ఉంటాను, అవునా అందరిలానే జీవిస్తాను అనుకునే వాళ్ళు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. 100 ఫలించి ఇతరులకు ఇవ్వడమే దేవుని చిత్తము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏది దాచిపెట్టుకోలేదు. నీకోసము కలవర చిలువలో చివరి రక్త బొట్టూరు కాచాడంత సమస్తాన్ని నీకు ఇవ్వాలంట. అందుకే చూడండి ఒకసారి రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో, రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. చదువుతారా? తన సొంత కుమారుడు అనుగ్రహించినప్పుడు ఎడికి చేయగా మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడానికి రాబడి. సమస్తం మనకు అనుగ్రహించాలండి. ఎవరితో పాటు? పరిశుద్ధాత్మతో పాటు ఎవరు రావాలి? సమస్తము. ఆరోగ్యము నీ యొక్క సొత్తు, ఐశ్వర్యము నీ సొత్తు, అప్పు ఇవ్వడం నీ సొత్తు, ఇల్లు కట్టుకోవడం నీ సొత్తు, వాహనాలు తిరగడం నీ సొత్తు, విమానం కొనడం నీ సొత్తు, రైళ్ళు అదికివ్వడం నీ సొత్తు. పాసగారు ఇలా కూడా చెప్తారు దేవుడు, దేవుడు అలాంటి దేవుడే. ఇక అది చిన్నవి అవి. అనేక దేశాలకు అప్పించే సామర్థ్యము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇది మీకు ఆలోచన. ఒక ఊరికో, పక్క గ్రామానికో, పక్కింటికో కాదు, పక్క మనిషికో కాదు నువ్వు అప్పించేది. అనేక దేశాలకు నువ్వు ఇవ్వాలి అప్పు. నేను మన దేశం ఎంత దేశము? నిజంగా 28 రాష్ట్రాలు, 4 కేంద్ర ప్రాంతాలు, పెద్ద దేశం అంది, ప్రజాస్వామ్య దేశం. అయితే
4 రోజుల క్రితము మన ప్రధాని అయినటువంటి మోదీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయామో తెలుసా? నాకు భారతదేశం తల్లి అయితే తండ్రి ఇజ్రాయెల్ అంట. హల్లెలూయా. అంట ఇజ్రాయెల్ దేశం తండ్రి లాంటిదంట. ఎందుకంటే ఏదన్నా తాపతో ఎవరో చేయాలి? తండ్రి. అందుకే కుమారుడు యేసుక్రీస్తు అన్నాడు, అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నేను నాతో కూడా నా తండ్రి ఉన్నాడు, నేను ఒంటరిగా. అంటే భారతదేశానికి ఒక ఆపదిస్తే మొదట దేశ అధ్యక్షులు ఎక్కడికి ఎవరు సాయం కోరుతారు? ఇజ్రాయెల్ దేశానికి సాయం కోరుతారు. మరి ఒక మనిషి ఇజ్రాయెల్ దేశం సాయం కోరుతుంటే, ఎరగని వాడే ఇజ్రాయెల్ దేశం సాయం కోరుతుంటే మనం నిశ్చయంగా దేవుడు సాయం కోరలేదా? అడుగు ప్రతి వాడికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ ఇస్తున్న దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అడిగిన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే మీరు సంపాదన వేరు. నేను చెప్తున్నాను, ఈడ అద్భుతాలు ఎలా జరుగుతుంది తెలుసా? ఈడ ప్రార్థన చేసుకున్నానికి నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావాలి. ఈ సంవత్సరం సరిపోయేంతగా ఏ ఖర్చు చేసినా తగ్గినంతగా నీకు డబ్బులు అకౌంట్ రావాలి. ఇప్పుడు ఎవరన్నా పని చేస్తారు? అసలు ప్రతి వారమే కాదు, ప్రతి రోజు ఇక్కడికి వచ్చి ఏదో పని చేయడానికి సిద్ధపడుతుంటారు. డబ్బులు అట్లా ఇస్తారు కదా దేవుడు. ఈయన మృతులను సజీవులు చేయడం మాత్రమే కాదు, లేని వాటిని ఉన్నట్టుగా నువ్వు ఏదైతే లేదని ఇక్కడికి వస్తున్నావో అది నీకు ఇవ్వాలని దేవుడు చిత్తం అంతే. అసలు నువ్వు కళ్ళ కూడా ఊహించుకోలేవా? అది నీకు ఎదురు పెట్టాలి దేవుడు చిత్తం అంతే. ఎందుకంటే ఒంటరి కాదు, నీకంటూ ఒక జతగాడు ఉన్నాడు, నీకంటూ ఒక సహోదరుడు ఉన్నాడు, నీకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నీకంటూ ఒక తండ్రి ఉన్నాడు, నీ కొరకు ఒక ఆదరణకర్త ఉన్నాడు, నీ కొరకు సహాయం చేసే ఒక పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన లేకుండా నువ్వేమి చేయలేవు. నిజంగా యేసుక్రీస్తు నరక మునుపు, పరిశుద్ధాత్మ ముందుకు మునుపు నేనేం అడిగినా జరిగేది కాదు. ఇక కొంతమంది నేను అడుగున్నాను. ఒకడు నా ఫ్రెండ్ అనమాట, బాగా నా ఇద్దరు కలిసి బాగా చదువుకున్నాం. వాడు నేను ర్యాంకులు అనమాట. వాడు నాకన్నా ముందు బైబిల్ చదువుతున్నాడు, బాగా ముందు స్థితిలోకి వెళ్ళిపోయాడు. నేను బీటెక్లో ఎంటెక్ వెళ్ళిపోయాడు. వాడికి జాబ్ కూడా వచ్చేసింది. నేను ఒక చిన్న జాబ్లో చేరిపోయాను. నాకు కొంచెం అసూయ వాడిని. ఇద్దరు ఈక్వల్గా చదువుతూ ఉంటాం. అసూయ అనమాట. ఎందుకంటే ఈయన ఎప్పుడు క్రాస్ చేసి వెళ్ళిపోవాలనే పట్టుదల ఎప్పుడు ఉండేది అన్నమాట. ఎందుకంటే వాడు ఏం చేస్తా తెలుసా? చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తాను. నేనైతే మనకు అది పట్టవైంది. ఎప్పుడైతే ఈ దేవుడిని ఆశ్రయించి కొన్ని సందర్భాల్లో కొంతమంది నాకు చేసిన ఇబ్బందులు బట్టి నేను కూడా కదా వీళ్ళు చచ్చిపోతే బాగుండే అనుకున్నాను. వీళ్ళని ఇప్పుడు మనం తప్పు చేయలేదు, అయినా మన మీద చాలా ఇబ్బందులు చేస్తున్నారు, వీళ్ళు చచ్చిపోతే బాగుండే అని అనుకున్నాను నేను. అస్సలు జరగలేదు అసలు. ఇంకా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు బాగా సంపాదించుకున్నారు, బాగా ఇల్లు కట్టుకున్నారు, గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు. ఇక నాకు అసలు వద్దలేదా? ఇంకెక్కువ బాధ. ఇట్లు రాజనైపోతారంటే అసలు రాజనైపోకుండా ఇంకెక్కువ ఇస్తున్నాడు వీళ్ళకి దేవుడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత, ఎప్పుడైతే ఇతరులు బాగు కావాలని కోరుకున్నానో దేవుడు నన్ను బాగు చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నాకు నెమ్మది ఇవ్వడం మొదలుపెట్టాడు. నాకు ఏ రకమైన సహాయం కావాలో నా సహాయం ఇవ్వడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి అసలు నిర్ణయం తీసుకున్నాను, ఇక నేను ఎవరిని అడగను, అడిగితే యేసు నామములో దేవుని అడుగుతాను. హల్లెలూయా. నా దేవుని అడుగుతాను, ఎవరు సహాయం నేను అడగను. ఆయన నా సహాయకుడు, ఆయన నా పోషకుడు, ఆయన నన్ను నడిపించేవాడు, ఆయన నాకు నెమ్మది ఇచ్చేవాడు, ఆయన నాకు ఏదైనా కావాలంటే సమకూర్చే దేవుడై ఉన్నాడని ఆయన మాత్రం నమ్ముతాను. ఇంకొక నమ్మకం, ఇంకొకటి అడగను కూడా. ఇదే నా నిర్ణయం. ఎందుకంటే నీకు సహాయకర్తగా దేవుడు పరిశుద్ధాత్మను పిలుచున్నాడు. నువ్వేం చేయాలన్నా కూడా ఏంటది? సమస్తాన్ని నీకు ఇవ్వాలని తన పరిశుద్ధాత్మ నీకు వరముగా ఇచ్చున్నాడు దేవుడు. జరగబోతున్న ప్రమాదాలు తప్పించుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. ఆశీర్వాదం పొందుకోవడానికి నీకు ముందు రోజులు నిరీక్షణ ఇచ్చున్నాడు, జ్ఞానాన్ని ఇచ్చినాడు, తెలివినిచ్చినాడు, నీతి అయినటువంటి తన వాక్యాన్ని ఇచ్చున్నాడు. ఇది తప్పించేసి నువ్వు ఒకవేళ ఈ వాక్యం వినకుండా జీవించినట్లయితే ఈ భూమి మీద అన్ని ఉన్నా నువ్వు ఎలాంటి వాడివి? ఒంటరిగా ఉండడం అనేది అవునా నరుడికి అంత మంచిది కాదని దేవుడే చదివించున్నాడు. సాటి సహాయకుడిగా అవునా ఆ రోజు అవనిచ్చినట్టుగా అవునా ఆదాముకి మనకి పరిశుద్ధాత్మ ఇచ్చినాడు. పరిశుద్ధపరిచి ఈ పరిశుద్ధాత్మ ద్వారా మీరు సమస్తాన్ని జయించుదురుగాక, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రార్థన నేర్చుకుందురుగాక, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించుడుగాక, పరిశుద్ధాత్మ మీకు బోధించుడుగాక, పరిశుద్ధాత్మ మీకు సమీప వాటిని చూపించుడుగాక, యేసునామములో మీరు ఆశీర్వాదం పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుందురుగాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ వస్తే నీకు సహాయంగా ఏం కావాలంటే చేస్తుంటాడు, ఏం కావాలంటే ఏ క్షణాన్ని కావాలన్నా ఎప్పుడు అడిగినా చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నువ్వు అడగాలి ఫస్ట్ పరిశుద్ధాత్మని. అడిగితే నీకు ప్రార్థన నేర్పిస్తాడు, ఏం కావాలో నేర్పిస్తాడు.
ఇటు కృప మీ అందరికి కలుగును గాక. మీరు సమృద్ధి గల ఆ జీవితం నింపబడి మీరు జత కలిగిన ఆత్మీయ జీవితాన్ని కలుగుందురు గాక. మీరు ఆయనతో సహవాసం కలుగును గాక. బైబిల్ చెప్తుంది మీరు ఆయనతో సహవాసం కలిగిన మీకు మేలు కలుగునని రాయబడి. మేలు కలుగుతుంది, నీకు మేలు కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధులైన యేసునికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాకు బోధించారు. నిజంగా ప్రభు ఆ రోజు నిజంగా సహాయకారిగా ప్రభు అదిగో ఆవరించినట్లయితే ప్రభా పడేసింది. మొదటి ఆదాం ప్రభా మీ పితను మూర్ఖుడు పడిపోయిన వాడైన పాపం చేసిన వాడే. కానీ ప్రభా చివరి ఆదాముగా పరిశుద్ధాత్మ ప్రభా మాకు యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించినాడు. నీ కుమారుడు జయించాడు ప్రభా నీ ఆత్మ జీవం ద్వారా. ఈరోజు ప్రభు మాలో నువ్వు ఉన్నాను మేము నమ్ముతున్నాం. మేము అడిగిందల్లా మాకు కలిగిస్తున్నాం. స్తోత్రం ప్రభు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అంటున్నారు ప్రభు. నా వాక్యంలో మీరు నిలబడిపోతే మీలో నేను నిలబడలేదు. నేను పరిశుద్ధాత్మ సరస్వతులను నడిపిస్తాను. నేను కుమారులోని తండ్రిలో తీసుకుని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రభువా. ఇట్టి జ్ఞాపకం చేసే నీ యొక్క ఆత్మచేత ప్రతిబడి నింపబడుగాక. సర్వసత్యంలో నడిపించి నీ ఆత్మచేత నింపబడుగాక. నీ దగ్గర తీసుకొచ్చి ఆత్మచేత బిడ్డలు నింపబడుగాక. దరిద్రాల నుంచి విడుదల చేసి నీ ఆత్మచేత నింపబడుగాక. ఇదిగో ప్రభా రోగాల నుంచి స్వస్థపరిచి నీ ఆత్మచేత నింపబడుగాక. అవును ప్రభా పరిశుద్ధాత్మ అంటే యేసునామే ప్రభు. యేసుక్రీస్తునామములో ప్రభా బిడ్డకు పరిపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. యేసుక్రీస్తునామములో ప్రభు బిడ్డలో ఉన్న దురాత్మ నుంచి విడుదల కలుగును గాక. నీ సరిది రాకుండా ఇష్టాసరమైన జీవితాలు జీవిస్తున్న ఆ డబ్బు ధనము ఇదిగో తిండి కట్టుకునే బట్ట కోసం ప్రభా దేవుని సన్నిధికి రాకుండా చేస్తున్న అంధకార శేఖర శక్తుల నుంచి విడుదల కలుగును గాక. అపవాది సంబంధాల నుంచి బిడ్డకు ఇదిగో విడుదల కలుగును గాక వేస్తున్నాము. మనోనేత్రాలు తెరవబడును గాక వేస్తున్నాము. సంపూర్ణ నీ సమృద్ధి ప్రభు బిడ్డలకు కలిగి ఉండి అనేక మందికి ఆశీర్వాదాలు కలిగి ఉండే కృపను శక్తిని ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఏంటి దీని మనకు పరీక్షలాగా ఉంది అసలు.